పోయి చెప్పు. హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈ సంక్రాంతికి అనంత పద్మస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ టెంపుల్ ఓల్డ్లోనే బాగా రిచెస్ట్ అంటే మోస్ట్ రిచెస్ట్ టెంపుల్ అండి ఇది. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఏమి ఎక్స్పీరియన్స్ చేశానంటే, ఈ టెంపుల్లో డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ అండి. లేడీస్ అయితే శారీ వేసుకోవాలి, ఇంకా జెంట్స్ అయితే షర్ట్ లేకుండా ఓన్లీ పంచ మీద వెళ్ళాలి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా సేమ్. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు. కెమెరాస్ అయితే లోనికే అలౌ చేయలేదు కాబట్టి నేను టెంపుల్ చుట్టూ ఎలా ఉంటుందో అంతా సరే వీడియోలో చూపిస్తాను. ఇంకా ఈ టెంపుల్ యొక్క స్టోరీ వచ్చేసి, ఈ కేరళలో విల్వమంగళం స్వామియార్ అని ఒకరు ఉండేవారనమాట. ఆయన ఎంత అంటే చాలా విష్ణు భక్తుడు. ఈ స్వామియార్ విష్ణుమూర్తికి పూజ చేస్తుండగా ఈ స్వామియార్ ఇంటికి ఒక చిన్న బాలుడు అంటే చాలా క్యూట్గా ఉండే ఒక బాబు అయితే ఇంటికి వస్తాడనమాట. ఇంకా స్వామియార్ ఆ బాబుని చూసి ఈ స్వామియార్తోనే అంటే నాతోనే నువ్వు ఉండిపో అని చెప్పి ఆ బాబుని అడిగితే ఆ బాబు ఓకే అంటాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నా మీద చిరాకు పడతావో అప్పుడు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్తాడు. ఇంకా స్వామియార్ కూడా దానికి అంగీకరించి ఒకరోజు స్వామియార్ ఎప్పుడు చేసుకుని విష్ణుమూర్తి విగ్రహంతో ఈ చిన్న బాబు ఆడుకుంటూ ఉంటాడు. అది చూసి స్వామియార్కి కోపం వచ్చి చిరాకు పడతాడు. ఇంకా వెంటనే ఆ చిన్న బాలుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాడనమాట. స్వామియార్ ఈ బాబుని వెతుక్కుంటూ అనంతకాడు అనే ప్లేస్కి అయితే వెళ్తాడు. అక్కడ ఈ బాబు ఏంటంటే ఒక చెట్టులోకి వెళ్ళిపోతున్నట్టుగా స్వామియార్ చూస్తాడు. ఆ చిన్న బాబు ఆ చెట్టులోకి వెళ్ళగానే ఆ చెట్టు పొడుగైతే బాగా పెరిగిపోతుందన్నమాట. అంటే 13 కిలోమీటర్స్ ఎత్తుగా అయిపోతుంది. అంత పెద్దదయ్యి ఆ చెట్టు అమాంతం ఒకసారి పడిపోతుంది. పడిపోయిన వెంటనే ఈ అనంత పద్మస్వామి టెంపుల్ విగ్రహం ఉంటుంది కదా, అలా అయిపోతుంది. అప్పుడు తన దగ్గర ఉన్న బాలుడు విష్ణుమూర్తి అని అర్థం చేసుకొని స్వామియార్ విష్ణుమూర్తిని ఒక కోరిక కోరుతాడనమాట. వెంటనే ఈ విగ్రహం చిన్నగా అయిపోవాలి అని చెప్పి కోరుకుంటాడు విష్ణుమూర్తిని. అలా చిన్నగా అయిన విగ్రహమే ఇప్పుడు ఈ 18 అడుగుల అనంత పద్మస్వామి. స్వామియార్ ఇంకా అప్పటి రాజు ట్రావెన్కోర్ రాజు ఇద్దరు కలిపి ఇప్పుడు మనకు ఉన్న అనంత పద్మస్వామి టెంపుల్ కట్టించారనమాట. ఈ టెంపుల్ బయటే క్లాక్ రూమ్స్ అనేవి చాలానే ఉంటాయి. సో మన వాల్యుబుల్ థింగ్స్ అట్లాంటివన్నీ కూడా ఈ క్లాక్ రూమ్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి వెళ్ళాలనుకునే వాళ్ళైతే ముందుగా ఒకసారి ఈ దేవుడి కోసం లోపల ఎలా ఉంటుందో కొంచెం తెలుసుకొని వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ టెంపుల్కి వెళ్ళాను కానీ నాకు అసలు దర్శనమే సరిగ్గా అవ్వలేదు. చాలాసేపు లైన్లో వెయిట్ చేశాను కానీ అసలు దేవుడి ఫేస్ అనేది నాకు అసలు కనిపించలేదు. స్వామివారి విగ్రహం పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది కదా, అందులోని ఈ విగ్రహాన్ని మనకి 3 డోర్స్ నుండి చూపిస్తారనమాట. లైట్స్ అయితే అసలు ఉండవు. నాకైతే అసలు ఏం కనిపించలేదు నేను చూసినప్పుడు. జస్ట్ నాకు హ్యాండ్ ఒకటి ఇంకా లెగ్స్ ఒకటే కనిపించాయి. సో కొంచెం మీరు అన్నీ క్లియర్గా తెలుసుకొని అయితే ఈ టెంపుల్కి వెళ్ళండి. నాకైతే అసలు ఎంత దూరం వెళ్ళాను కానీ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. టెంపుల్ గర్భగుడిలో అయితే లైట్స్ అనేవి ఉండవు. ఒక్క దీపం ఒకటే పెట్టారు కానీ అది హ్యాండ్ దగ్గర పెట్టారు. ఫేస్ దగ్గర పెట్టుంటే బాగుండేది అనిపించింది. సో అంత దూరం వెళ్ళినా అది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. దేవుడిని అయితే సరిగ్గా దర్శించుకోలేకపోయాను నేనైతే. ఈ టెంపుల్ కోసం చెప్పాలంటే ఈ టెంపుల్లో 2 స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళని ఫస్ట్గా అలౌ చేసింది ఈ టెంపుల్లోకేనంట. ఇంకోటి ఏంటంటే పూర్వం అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట, ఈ టెంపుల్లో బిబియా అని ఒక క్రొకొడైల్ అనేది ఉండేది. అది ఏంటంటే దేవుడి దగ్గర ప్రసాదం ఉంటారు కదా, దేవుడికి నైవేద్యంగా పెట్టింది ఆ క్రొకొడైల్కి పెట్టేవారు అనమాట. ప్రపంచంలోనే ఫస్ట్ వెజిటేరియన్ క్రొకొడైల్ అనమాట అది. దాన్ని కూడా చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. మెయిన్గా ఈ టెంపుల్ కోసం ఇంకొకటి చెప్తుంటారు కదా, ఈ టెంపుల్లో టన్నుల కొద్దీ బంగారం ఉందని.
ఆ బంగారం అంతా ఇక్కడ ఈ టెంపుల్లో 6 రూమ్స్లో ఉంటుందంట. నేను ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకైతే కొన్ని గదులు అయితే కనిపించాయి. బహుశా నేనైతే అవే అనుకుంటున్నాను. వాటికైతే చాలా పెద్ద పెద్ద తాళాలు, ఇంకా ఏవో మంత్రించినవి తాయెత్తులు అట్లాంటివి కట్టి బయట అయితే ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు. ఆ డోర్స్ దగ్గరికి అయితే అసలు మనల్ని వెళ్ళనివ్వట్లేదు. నేనైతే బహుశా అవే అనుకుంటున్నాను. ఆ 6 గదులు కూడా. ఈ 6 గదులకి కూడా ABCDEF అనే పేర్లు అయితే పెట్టారు. రెగ్యులర్గా అయితే EF గదులను అయితే ఎక్కువగా ఓపెన్ చేస్తారు. ఎందుకంటే దేవుడికి అలంకరించే ఆభరణాలన్నీ కూడా ఈ EF అనే గదుల్లోనే ఉంటుంది. ఇంకా CD గదులు ఏమో ఓన్లీ ఫెస్టివల్స్ అన్నప్పుడే ఓపెన్ చేస్తారంట. ఎందుకంటే దాంట్లో పండక్కి అంటే కొంచెం రిచ్గా ఉండే గోల్డ్ అలాంటివన్నీ కూడా CD రూమ్స్లో ఉంటాయి. ఇంకా మిగిలినవి AB ఈ 2 రూమ్స్ కూడా పాస్ట్ 150 ఇయర్స్ నుంచి కూడా ఎవరు ఓపెన్ చేయలేకపోయారు. 2007లో సుందర్ రాజన్ అనే అడ్వకేట్ సుప్రీం కోర్టులో కేసు వేశారనమాట. అది ఏంటంటే రోజు రోజుకి అనంత పద్మస్వామి టెంపుల్లో ఉన్న గోల్డ్ తగ్గుతుందని. అదే టైంలో ఆయనకి ఒక గోల్డ్ కోటెడ్ మిషన్ ఒకటి కనిపిస్తుంది. సో ఇదంతా ఇంకా నిజమే అని చెప్పి కోర్ట్ కూడా ఈ గోల్డ్ అంతా కూడా లెక్కించడానికి పర్మిషన్ అయితే ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కొంతమంది సైంటిస్టులు ఇంకా ఆర్బీఐ వాళ్ళు కూడా ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ అయితే CDEF డోర్స్ అయితే ఓపెన్ చేశారు. తర్వాత B డోర్ దగ్గరికి వచ్చేసరికి అయితే అది ఒక పెద్ద ఐరన్ డోర్తో ఉండి దానిపైన స్నేక్స్ అంటే నాగుపాముల బొమ్మలతో అయితే ఉందంట. అది అయితే ఎంత ట్రై చేసినా సరే అవ్వలేదండి. నెక్స్ట్ అయితే ఇంకా ఏ డోర్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా 7 hours పాటు ట్రై చేస్తే ఏ డోర్ అనేది ఓపెన్ అయింది, కానీ దాంట్లో ఏమి కనిపించలేదు. మొత్తం క్లీన్ చేయక దాంట్లోనైతే ఒక స్వరంగం అయితే కనిపించిందంట. లోనికి వెళ్ళగానే అసలు టన్నుల కొద్దీ గోల్డ్ ఉందని చెప్తున్నారు. ఇంకా అది ఇంకా కౌంట్లెస్ అంట, ఇంకా కౌంట్ చేయలేమని అంత బంగారం అయితే దాంట్లో ఉందని చెప్తున్నారు. డైమండ్స్, కిరీటాలు, ఇంకా కొన్ని లక్షల విలువ చేసే అంటే కొన్ని లక్షల టన్నుల విలువ చేసే బంగారం ఇక్కడ ఉందని అయితే నమ్ముతున్నారు అందరూ. ఇంకా ఇక్కడ ఓపెన్ అవ్వాల్సిన డోర్ అయితే B అనే ఒక డోర్ ఒకటే. ఇది అయితే నాగబంధనం అంటారు కదా, అంటే కార్తికేయ మూవీలో చూపిస్తాడు అలాంటి డోర్తో అయితే ఉందంట. ఆ నాగబంధనం తీయాలంటే వాయిస్ ఫ్రీక్వెన్సీతోనే ఓపెన్ అవుతుంది, అంటే ఆ మూవీలో క్లియర్గా చూపిస్తాడు కదా, అలా అన్నమాట. ఈ రోజుల్లో అట్లాంటివి చేసే వాళ్ళు అయితే ఎవరూ లేరు, అందుకే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇంకా బి అనే డోర్కి దగ్గరలోనే స్వామివారి విగ్రహం ఉంది అని అంటున్నారు. ఇంకా ఈ టెంపుల్లో ఈ డోర్ దగ్గర ఏవో సౌండ్స్ వస్తాయి, లోపల స్టీక్స్ ఉంటాయి అని కూడా చెప్తుంటారు. సో అన్ని డోర్స్లో కన్నా ఈ డోర్ చాలా పవర్ఫుల్ అని అయితే అర్థమవుతుంది. అన్ని డోర్స్లో కంటే ఈ B డోర్లో అయితే ఇంకా కౌంట్లెస్ అనమాట, అంత బంగారం ఉందని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇంకోటి ముందు చెప్పాను కదా, కొంచెం తెలుసుకొని వెళ్ళండి. ఈ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాలా అయితే అసలు చేయొద్దు. మంచిగా దర్శనం చేసుకోండి దేవుణ్ణి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.